ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. వాక్యం ద్వారాగా ప్రభా విని మారు మనసు పొంది ధన్యతను దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు ఎలాగో వ్రాయబడి ఉన్నవి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు ఏమి ఉన్నది? వాక్యమున్నది. వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని అంటున్నాడు. వాక్యం ఎక్కడ ఉన్నది? మనకి దేవుని యొద్ద ఉన్నది. అది ఎక్కడ దొరుకుతుంది? ఒక బైబిల్లో మాత్రమే దొరుకుతుంది. మనం బైబిల్లో ఎప్పుడైతే మనము వాక్యమును అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనకి అన్నీ కూడా మేళ్ళే జరుగుతాయి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును కూడా ఆయన మూలంగానే కలిగాను. నిజమే కదండి, దేవుని మూలంగానే కదా కలిగినవి అన్నీ కూడాను. దేవుని మాట చొప్పునే జరిగినవి ఇవన్నీ కూడా. అవునంటే అవును, కాదంటే కాదు దేవుడి మాట. మనం ఎప్పుడూ కూడా దేవుని మాటనికి లోబడి ఉండాలి. వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. వాక్యమును మనము గైకొనాలి. నిత్యమును కూడా దేవుని యందు మనము దేవుని మూలంగానే కలిగి ఉన్నాయి. సమస్తమును కూడా సృష్టి అంతా కూడా దేవుని మూలంగానే కలిగి ఉన్నాయి. దేవుడు లేకోకుండా మనకి ఏదియును కలగలేదు. ఏది కూడా ఈ లోకంలో కలగలేదు. సమస్తమును కూడా దేవుని యందే మనకి కలిగి ఉండెను. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని అన్నాడు. అంటే దేవుడు లేకోకుండా మనకి ఏది కూడా కలగలేదు. ఆయన వల్లనే మనకి సమస్తమును కూడా కలిగెను. ఆయనలో ఏమున్నది? జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఏమై ఉన్నది? దేవునిలో ఏమున్నది? జీవమున్నది. దేవునిలో జీవం ఉన్నప్పుడు ఆ వాక్యమే మనకి జీవాధారం అయి ఉన్నది. అని మన నడతని ఎలా శుద్ధి చేసుకోవాలో వాక్యం చెప్తుంది. ప్రార్థన ఎలా మనము ప్రార్థన చేసుకుంటే మన ప్రవర్తన ఎలా ఉండాలో ప్రార్థనే నేర్పిస్తూ ఉంటుంది. వాక్యము మన నడవడికను మారుస్తుంది. ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. మనం యేసయ్య బాటలో నడవాలి, దేవుని బాటలో నడవాలి అని అనుకున్నప్పుడు వాక్యంను అనుసరించి నడుచుకోవాలి. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, ఆయన త్రోవలకు మార్గమై ఉన్నది. నీతిమంతులకు నిత్యమును కూడా ఆశీర్వాదం ఉంటుంది. ఎందువల్లనంటే వాక్యంను అనుసరించి నడుచుకుంటున్నారు కాబట్టి, వాక్యమునకు లోబడి ఉంటున్నారు కాబట్టి. అందుకని ఆది యందు వాక్యం ఉండేనని అన్నాడు. ఆదిలో అంతటిలోనూ కూడా వాక్యం ఉన్నది. ఆయన జీవాధారం అయి ఉన్నాడు. ఆ జీవమే మనకి ప్రకాశించుచున్నది. ఆయన పుట్టగానే తూర్పు దిక్కున నక్షత్రము వెలిసింది. ఆ నక్షత్రమును చూసే కదా అందరూ కూడా వెళ్ళి ఆయనకు సాంబ్రాణి బోళెములను కూడా అర్పించి ఉన్నారు. అవి అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆకాశం నుండి ఒక తార వెలిసింది అని మనం అందరం కూడా పాడుకుంటున్నాం ఈ రోజుల్లోని. ఆకాశంలో ఒక ఎత్తైన తార వెలిసిందని. మరి అది దేవుని వల్లనే కలిగి ఉన్నది కదా. ఆయనలో జీవం ఉన్నది కదా, మనుషులకు అది వెలుగై ఉన్నది. దేవునిలో జీవం ఉన్నది, అది మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిని ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ అది దానిని ఎవరు గ్రహించలేకపోతున్నారు? మనుషులు దానిని గ్రహించలేకపోతున్నారు. ఆయనను మనము గ్రహించలేకపోతున్నాం. ఆయన త్రోవలను మనం నడుచుకోలేకపోతున్నాం. ఆయనను అనుసరించి మనం ఆవగించేంత విశ్వాసము అలా మనకి ఎంతో మనోహరం అని అన్నాడు. మన విశ్వాసం కలిగి ఉండాలి దేవుని యందు. మనం ఎప్పుడూ కూడా దేవుని ఆయన లేకుండా సమస్తమును కూడా ఏమీ కూడా కలగలేదు. వాక్యమును కూడా కానీ చీకటికి చీకటి, పగటికి పగటి కూడా దేవుడే ఆధారమయ్యున్నాడు. ఏది ఎలా సృష్టించాలో దేవునికి తెలుసు, ఏది ఎప్పుడు చేయాలో దేవునికి తెలుసు. సమస్తమును కూడా చూచుచున్నవాడు. మనుషులు అయితే పైరూపమును చూస్తారేమో కానీ దేవుడైతే హృదయ అంతరంగంలోను చూచుచున్నవాడు. మన హృదయంను చూచేవాడు ఎవరు? యెహోవాయే. కానీ మనకి యెహోవా వెలుగు ప్రకాశించుచున్నది కానీ దానిని మనం గ్రహించలేకపోతున్నాం. చీకటి దానిని మనమైతే ఈ రోజులో ఎలా ఉన్నాం? చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? ఇది క్రీస్తు పుట్టినరోజు దినము కాబట్టి, పండుగ దినాలు కాబట్టి మనం వెలుగులో ఉన్నట్టే. మనము వెలుగుని ప్రకాశించుచున్నది మన పైన. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడుండెను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వాసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఎలా వచ్చి ఉన్నాడు? ఈ లోకంలోనికి యోహానును పంపబడి ఉండేనని అంటున్నాను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కనుక గ్రహింపలేకుండా దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరా మనుషుడు? యోహాను గారు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు కనుక అతని మూలంగానే మనం అందరము కూడా విశ్వాసమును కలిగి ఉంటున్నాము. ఆయన ఏమి కలిగి ఉన్నాడు? వెలుగుని కలిగి ఉన్నాడు.
మళ్ళీ సాక్ష్యమును కూడా కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి సాక్ష్యమును కలిగి ఉంటున్నామా? మన హృదయాలలోనే అలాంటి సాక్ష్యం ఉంటుందా? లేపోతే మన ఇంట్లో గాని, మన గ్రామంలో గాని మంచి సాక్ష్యమును కలిగి ఉంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం మనం ఎలాగ ఉన్నాము? ఆదియందు వాక్యం ఉన్నది. అది నమ్ముచున్నామా? చీకటి వెళ్ళి వెలుగు ప్రకాశించుచున్నది. అది నమ్ముచున్నామా మనము? నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పి ఉన్నాడు. సమస్తమును నమ్మాలి మనం. నమ్మిన ఎడల విశ్వాసము పొందుతాం. ఒకవేళ మనం విశ్వాసం లేకుండా తోమా వలె ఉండిపోయామేమో. ఒకసారి ఆలోచించుకోండి. తోమా ఏమన్నాడు? వేలు పెట్టి చూస్తేనే గాని నేను నమ్మనని అన్నాడు. అలా అవిశ్వాసంగా ఉంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎవరో చెప్పడం కాదు, ఏదో చేయడం కాదు, కానీ మన హృదయం ఎంతవరకు గ్రహించుచున్నది, ఎంతవరకు మనం దేవునిలో లోబడి ఉన్నాము, ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని మాటలకు లోబడి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ మాటలు మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు స్తోత్రాలు నీకు వందనాలు నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ. మారు మనసు దయచే ప్రభ. శక్తిని దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభ. మా శత్రువులను మిత్రులను దీవించిన ఆయన ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభ. మారు మనసు దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచే ప్రభ. వినుట ద్వారా విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచే ప్రభ. ప్రభ నాయన ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభు, వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభ. ఏ వాహనంలో అయితే నడుపుచున్నారు ప్రభ, వారి వాహనములతో వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీకే స్తోత్రాలు గానాలు చేయుచున్నాను నాయన ప్రభ. నీకే రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభ. ఎక్కడెక్కడైతే ప్రభ క్రిస్మస్లు జరుగుచున్నా ప్రభ, సఫలతను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. క్షేమంగా జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యముని శక్తిని బలముని దయచే ప్రభ. వారి పని దొరుకుటకు పని చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మాకు తెలిసిన వారి కానీ తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ ప్రార్థన అవసరతలు ఉన్నాయని అడుగుచున్నాను ప్రభ. వారందరినీ దీవించిన ఆయన ప్రభ. వారందరి అవసరతలు తీర్చిన ఆయన ప్రభ. మా దేశాలని మా సంఘాలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. చూచుచున్న వారికి విరించిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.